సో అక్కడ L2 ఫీజ్ అప్రూవ్డ్ ఫీజ్ ఇంటిమేషన్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. అప్పుడు ఏం చేయాలి? రైట్. ఇప్పుడు ఫీజ్ ఇంటిమేషన్ అని కూడా కొంతమందికి వస్తుంది. ఫీజ్ ఇంటిమేషన్ అప్లికేషన్ ఒక 19 lakhs పంపించినామని నేను పేపర్లో చూసా. 19 lakhs రాంగ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ 25% మనకు రిబేట్ ఇచ్చింది, కన్సెషన్ ఇచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎన్నడైనా ఫ్యూచర్లో ఏ రకమైన అవసరం ఆ ప్లాట్తో మనకున్నా కూడా ఎల్ఆర్ఎస్ ఉన్నదా, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద నీ ప్లాట్ రెగ్యులరైజ్ చేయబడిందా ప్రభుత్వ ఆర్గనైజేషన్ చేత, అది మున్సిపాలిటీయా లేకపోతే హెచ్ఎండిఏనా జిహెచ్ఎంసీనా ఏదన్నా కానివ్వండి. కాబట్టి ఈ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి అది బ్యాంక్ కావచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ కోసం కావచ్చు, ఏదైనా లోన్ కోసం పోయినప్పుడు కావచ్చు, లేదా ఇంకొక అంశం కూడా ఉంది. మనకు జీవో నెంబర్ 28 ఒకటి సప్లిమెంటరీ దాన్ని ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్. 131 జీవోకి ఎల్ఆర్ఎస్ 131 అనేది 2020లో ఏదైతే జీవో తెచ్చారో దానికి సప్లిమెంటరీ జీవోగా 28ని తీసుకొచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా ఫ్యూచర్ లో ఇప్పుడు కనుక క్లియర్ చేసుకోకపోతే ఈ ప్లాట్లు ఇంకా పైన రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హత లేనివిగా గవర్నమెంట్ చేసినట్టే అనౌన్స్. సో సీరియస్ గా అధికారులు లంచాలు వ్యవహారాలు తప్ప నిజంగా స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ నుంచి కనుక స్ట్రిక్ట్ గా కనుక రూల్స్ ఇంప్లిమెంటేషన్ పెట్టిస్తాయి, ఇక అవన్నీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి రిజిస్ట్రేషన్లు కాకుండా పెట్టే అవకాశం ఉంది. మరి వాటికి ఎప్పుడు అవకాశం ఇవ్వచ్చు? ఎప్పుడో కన్స్ట్రక్షన్ పోయినప్పుడు. ఇవాళ రూపాయి కట్టుకుంటే అయిపోయేదానికి ఓ 10 రూపాయలు కట్టమనొచ్చు, 100 రూపాయలు కట్టమనొచ్చు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజు నాటికి ఏం జరగవచ్చు? ఇవాళ 5,000 గజం ఉందనుకోండి ఆ ప్లాట్, అవాళ 50,000 అయి కూర్చొని ఉండొచ్చు. ఆ రోజు రేట్ ప్రకారం కట్టండి అని అంటే మన కళ్ళ ముంటి నీళ్ళు వస్తాయి. ఇలా 1,00,000 రూపాయలు కొనుక్కున్న ప్లాట్ అవాళ 50-60 లక్షలు అయినప్పుడు 50-60 లక్షల దాని మీద నువ్వు పర్సంటేజ్ కట్టు అన్నాడు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఎల్ఆర్ఎస్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ సూచించే సూచన ఏంటంటే, ఇంటిమేషన్ వచ్చిందనంటే హెజల్ ఫ్రీ మీరు కట్టేయండి. అయితే అబ్నార్మల్ అనిపించింది అనుకోండి మీ ఫీజు, ఎందుకండి ఇప్పుడు మీ రేట్లు మీ క్యాల్కులేషన్ మీరు కొంత ట్రై చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. March 1 నుంచి స్టార్ట్ చేసి March 31 లోపల ఎవరైతే ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకుంటారో వాళ్ళకి 25% రిబేట్ ఇస్తామని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంది, అధికారులని కదిలిచ్చింది. పేపర్లో టీవీలలో దానిపైన బాగా చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు కూడా ఇంటిమేషన్ లెటర్లు తప్పులు వస్తుంటే, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబడకపోతే, అందులో ఉన్న తప్పిదాలని రెక్టిఫై చేసుకోలేకపోతే అది లోపమే. ప్రభుత్వం తరఫున ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారుల యొక్క లోపంగా దాన్ని మనం పరిగణించాలి.